హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను అప్పడాలండి అంటే పాపడ్స్ చూశాను. మీరు ట్రై చేయొచ్చు, సులువుగా చేసుకోవచ్చు. మనం మినపప్పు శుభ్రంగా తుడిచేసుకొని మిల్లు పట్టించాలండి, లేకపోతే మిక్సీ కూడా చేసుకోవచ్చు మీరు. నేనైతే మిల్లు పట్టేసాను, అదైతే మెత్తగా ఉంటుంది. మిల్లుతో మిక్సీలో కూడా ఆడుకోవచ్చు, మెత్తగా ఆడుకొని జల్లించుకొని చేసుకోవచ్చండి. నేనైతే 2 కప్పులు పిండి మినప్పిండి ఎలాగేసి అందులోని జీలకర్ర కారం వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. పిండి ఇలా బాగా కలుపుకొని ఇందులో మిరియాలు దంచేసి నీళ్లు వేసి కొద్దిగా నానబెట్టాలండి. నానబెట్టిన నీళ్ళు ఇలాగ వేసాను, అంటే టేస్ట్ బాగుంటుంది, మిరియాల టేస్ట్ వస్తుందని. దీంట్లోనే ఇంగువ, ఇప్పుడు సోడా గుండ అండి, ఇది కుకింగ్ సోడా ఉంటుంది కదండి, ఆ సోడా గుండ వేసుకోవాలి. 1 స్పూను, టీ స్పూన్ తోటి మీరు వేసుకోండి. నేను 2 పెద్ద కప్పులు అదే చట్నీ కప్పులు ఉంటాయి కదండి, పెద్ద కప్పులు, ఆ కప్పుతో నేను పిండి కొలుచుకున్నాను. అందులోనే 1 టీ స్పూన్ నిండా మనం సోడా గుండ వేసుకోవాలి, కుకింగ్ సోడా. అందులోనే మనకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. 1 అర స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు, 1 కప్పు నిండా నీళ్ళు తీసుకొని, 2 కప్పులు పిండి అయితే 1 కప్పు నీళ్ళు పడతాయి అనుకుంటా. ఇలా వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. అప్పడాల ముద్ద అంటే మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ముందు ఇలాగ కలుపుకొని ఇంకా నీళ్ళు చాలకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా నువ్వుపప్పు, అంటే ఆల్రెడీ జీలకర్ర వేసాను నేను, నువ్వుపప్పు వేసుకుంటే బాగుంటాయండి అప్పడాలు. మేము ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే పైగా బెల్లలా చేసుకొని చిన్న చిన్న ముద్దలా చేసుకొని అందులో కూడా నొక్కుకోవచ్చు నువ్వుపప్పు. ఈ నువ్వుపప్పు నొక్కుంటే బాగుంటుంది, కానీ రాలిపోతుందని ఇంకా నేను పిండిలో కలిపేసుకున్నాను. నేను అలాగా చేస్తాను, ఇలాగా చేస్తాను. మీకు ఎలాగైతే యూజ్ అయితే అలా చేసుకోండి. అందులో కొద్దిగా నూనె, 1 గరిటె నూనె కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మెదాయించాలి. చూసారా, ఇలా ఉండలాగా వచ్చాక మన దగ్గర అంబం దస్తా ఉన్న దాంతో రోకలి ఉన్న దాంట్లో ఇలా దంచుకోవచ్చు. నేనైతే మాకు అవి లేదు, అప్పడాల కర్రతో నేను దంచుకున్నాను. ఇలాగా దంచుకొని ఇలా మెదాయించుకోవాలండి. ఎంత మెదాయిస్తే అంత బాగుంటుంది. మెదాయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 10 నిమిషాలు ఉన్నాక మీరు ఇలా ఉండలా చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అప్పడాల్లా చేసుకోవచ్చు. అదే చపాతీలాగా, చుక్క రొట్టెలాగా, అంటే పాపడ్లాగా, పాపడ్స్ చేసుకుంటారు కదా, అలా పల్చగా చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఎండ ఉంటే ఎండ, లేకపోతే నీడలో 1 క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవచ్చు. ఇలా పల్చగా చేసుకోవాలి మనం, పూరిలాగా. ఇక ఓకే, ఇలా పల్చగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఈ అప్పడం కూడా ఆరిపోయాక మన స్టవ్ మీద కాల్చుకోవచ్చండి. నూనె లేకుండా స్టవ్ మీద కూడా, నూనెలో అయితే వేయించుకోవచ్చు, లేకపోతే స్టవ్ మీద కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ నూనె తినలేని వాళ్ళు ఇలాగ స్టవ్ మీద కూడా కాల్చుకొని తినొచ్చు. చేస్తేనే ఇలాగా మనం 1 క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నేను ఇంట్లోనే ఆరేసానండి, మాకు ఎండ రాక ప్లేస్ లేక లోపలే ఆరేసుకున్నాను నేను. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయింది అనుకోకుండా మనకి ఇలాగా గొడుగులాగా ఎత్తుతాయండి అవి. అప్పుడు ఎండినట్టు మనకి. ఇవి ఎండాక మనం అలాగా తీసి 1 ప్లేట్ ఇలా అన్ని దొంతలు పెట్టి ఎత్తి పెట్టుకోవాలండి. అప్పుడు సాఫ్ట్గా వస్తాయి, ఎందులోనే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్.